సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి తన ప్రభుత్వం త్వరలో పతనం అవుతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతున్నదనేది వాస్తవం పూర్తిగా తలకెక్కింది, బాగా అర్థమైంది ఆయనకి. అందుకే ఈ రోజున నదిలో కొట్టుకుపోయేవాడు తన ప్రాణరక్షణ కోసం ఏ చిన్న ఆసరా దొరికినా కూడా దాన్ని పట్టుకొని బయటకు వచ్చి బ్రతకాలని చూస్తాడు. ఆ రకంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని సోషల్ మీడియాలో వికారపు రాతలు, వికృత చేష్టలు, దుర్మార్గపు ఆలోచనలతోటి ఇతర పార్టీల వాళ్ళని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వాళ్ళందరినీ కూడా ఆత్మన్యూనతకు గురి చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే నిన్న వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భార్గవరెడ్డి అని, మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి భార్గవరెడ్డి గారు కొత్తగా వచ్చారు. ఈ రకంగా ఎన్ని నికృష్ట పనులు చేసైనా, ఎన్ని తప్పుడు విధానాలు అవలంబించైనా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా గెలిపించాలన్న ఆలోచనతో ఇష్టం వచ్చిన నికృష్టమైన పనులన్నీ చేస్తున్నాడు. ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు, కుమార రత్నం భార్గవరెడ్డి. అతను నిన్న ఒక లేఖ విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారి సంతకంతో. ఏమని ఆ లేఖ? నా తోటి కమ్మ సామాజిక వర్గ ప్రజలకు మీ చంద్రబాబు నాయుడు ముఖ్య విజ్ఞప్తి అని సంతకం పెట్టి మధ్యలో ఇష్టం వచ్చినట్టుగా చెత్త 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 రాశారు. ఈయనేదో సామాజిక వర్గాన్ని అందరినీ సపోర్ట్ చేస్తున్నట్టుగా, మీ సపోర్టు మన ప్రపంచాన్నే వెళ్దామని, తర్వాత రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయని ఇట్లా నోటికొచ్చిన, అంటే తెలుగుదేశం పార్టీ మీద విషం కక్కటంలో ఇది ఒక భాగం. ఇది తెలుగుదేశం పార్టీని పక్కదోవ పట్టించడంలో ప్రజల దృష్టిలో ఇదొక భాగం. ఇదొక నికృష్టమైన విధానం, దుర్మార్గమైన విధానం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కులాలు మతాలను చూశారండి? ఆయన అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే నాయకుడి పట్ల ఈ రకంగా జుగుప్సాకరంగా లెటర్ రాసి సోషల్ మీడియాలో ఇచ్చేస్తే అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఎవరూ నమ్మలేదు ఈ లేఖ. చంద్రబాబు నాయుడు గారి విధానం ఇది కాదు. ఆయన ఎప్పుడు ఈ రకంగా లేఖ వ్రాయరు, మాట్లాడరు. ఆయన ఆలోచన ఇది కాదని అందరికీ తెలుసు కనుక ఈ లేఖను ఎవరు నమ్మలేదు. మేము ఈ లేఖ మీద పోలీసులకి కంప్లైంట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకు మేము కంప్లైంట్ చేద్దాం అనుకున్నాం? నిన్న ఎడిషనల్ డీజీ సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఆయన చాలా విషయాలు మాట్లాడినారు. ఆయన సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై దృష్టి పెట్టాం. ఈ మధ్యకాలంలో మంత్రులపైన, ముఖ్యమంత్రి పైన అనుచిత పోస్టులు పెడుతూ ఉన్నారు. వారు ఎంతవారైనా కఠిన చర్యలు తీసుకుంటాం. మారుపేర్లతో పెట్టిన ఎక్కడున్నా దొరకకపోరు తీసుకొస్తాం. అవసరమైతే వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తాం. ముఖ్యమంత్రి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద, మంత్రుల మీద, ఎవరి మీద ఈ సోషల్ మీడియాలో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకున్నది లేదని ఏదో పౌరుషంగా మాట్లాడినాడు. నిజమైన, స్వచ్ఛమైన, నిజాయితీ కలిగిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడినారు గౌరవనీయ సంజయ్ గారు. నవ్వుతారంటే బ్రదర్, నిజంగానే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లాగా, ఒక గట్టి పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడినారు. ఇంకా నవ్వుతున్నారు మీరు. సంజయ్ గారు, మన సిఐడి చీఫ్ సంజయ్ గారు మాట్లాడినారు. అందులో ఒక మాట, ప్రతిపక్షాల మీద పెట్టినా కూడా ఒప్పుకోమని ఒక గొప్ప మాట సెలవిచ్చారు సంజయ్ గారే, మన సంజయ్ గారు, సిఐడి చీఫ్. ఇప్పుడు చంద్రబాబు గారి మీద దొంగ కేసులను పెడుతున్నది ఈయనే. ప్రతిపక్షాల మీద ఎవరైనా పోస్టులు పెట్టినా ఊరుకునేది లేదన్నారు. నాకు ధైర్యం వచ్చింది, సంజయ్ గారి మీద నమ్మకం వచ్చింది.
మా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఈ తప్పుడు లేఖ సోషల్ మీడియాలో రవాణా చేసిన, ప్రచారం చేసిన, ప్రసారం చేసిన ఇక భార్గవ రెడ్డికి మూడింది. సంజయ్ సిఐడి చీఫ్ చేతిలో ఈ భార్గవ రెడ్డి అనేవాడికి చేతులకు బేడీలేసి నడి రోడ్డున బరబరా లాక్కొచ్చి లాకప్లో వేస్తారు. సంజయ్ గారిని నమ్మకంతో పెద్ద కంప్లైంట్ తయారు చేసుకొని సంజయ్ గారిని ఈరోజు చూడాల్సిందే, ఆయనకి ఈ రిపోర్ట్ ఇవ్వాల్సిందని చెప్పి నేను సిద్ధపడి ఉదయం వాట్సాప్లో ఆయనకి ఉదయం 9:45 మెసేజ్ పెట్టా. ఏమని? సార్, గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ వర్లరామయ్య, ఏ పొలిట్ బ్యూరో మెంబర్ ఆఫ్ టీడీపీ, రిక్వెస్ట్ ఫర్ ఎ స్మాల్ అపాయింట్మెంట్ టుడే, దట్ ఈస్ 9th, ఎట్ యువర్ కన్వీనియన్స్. మరలా నేను ఎప్పుడంటే అప్పుడు మరలా ఎట్ యువర్ కన్వీనియన్స్ టు సబ్మిట్ ఎ రిప్రజెంటేషన్ అండ్ అప్రైజ్ సర్టన్ ఇష్యూస్, థ్యాంక్ యూ అని సంజయ్ గారికి నా వాట్సాప్ నంబర్ నుంచి ఆయనకి పెట్టా. నాకు అందలేదంటానికి లేదు, చూడలేదంట. ఆయన చీఫ్ ఆఫ్ సిఐడి చూశాడు. ఆయన ఏం చేయాలి? ఆయన వెంటనే రామయ్య గారు ఫలానా టైంకి రండి, నేను ఇదివరకు పోలీస్ ఆఫీసర్ని కాదు, మారిపోయాను, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ నేను, రండి అనాలి కదా. రమ్మన్లా. మరలా నేనేం చేశానంటే సేమ్ మెసేజ్ సిఐడి కంట్రోల్ రూమ్కి పంపించి అక్కడ వాళ్ళకు చెప్పా, ప్లీజ్ ప్లేస్ దిస్ మెసేజ్ బిఫోర్ శ్రీ సంజయ్ ఎడిషనల్ డీజీ ఆఫ్ సిఐడి అండ్ సీ దట్ అవర్ అపాయింట్మెంట్ ఈజ్ ఫిక్స్డ్, థ్యాంక్ యూ అని మరలా ఇది కూడా పెట్టా. సిఐడి కంట్రోల్ రూమ్ వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఉంటారు సంజయ్ గారి దగ్గరికి. అయ్యా వరలరామయ్య గారు మీకు అపాయింట్మెంట్ అడుగుతున్నారండి, చిన్న అపాయింట్మెంట్, కొద్ది 2-3 నిమిషాల అపాయింట్మెంట్, వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇస్తారట అని చెప్పుంటారు ఆయనకి. చెప్తే ఇంతవరకు లేదండి. 3 to 5 మధ్యమని మళ్ళా నేను ఉదయమే మెయిల్ కూడా చేశా, మా ఆఫీస్ నుంచి మెయిల్ కూడా పంపించాం ఆయనకి, ప్లీజ్. అది కూడా చూస్తుంటాడు ఆయన. కానీ తెలుగుదేశం పార్టీ వారి కంప్లైంట్ తీసుకోవటానికి ఇష్టం లేదో, కంప్లైంట్ వస్తే భార్గవ రెడ్డిని లోపల పడేయాలి, భార్గవ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఎందుకులే అనుకున్నాడేమో. ఆయన నన్ను రమ్మని పిలవలేదు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నిన్న ఆయన ప్రెస్ మీట్ చూస్తే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు. మరి ఇదేంటి సార్, దీని మీద యాక్షన్ తీసుకోరా సంజయ్ గారు? తీసుకుంటారు. అందుకే మీరు నా కంప్లైంట్, నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా ఈ కంప్లైంట్ మీకు ఈరోజు మెయిల్ చేస్తున్నా. ఎప్పటివరకు చూసా నేను, అపాయింట్మెంట్ ఇచ్చి నన్ను పిలుస్తారేమో, ప్రత్యక్షంగా మీకు అప్రోచ్ చేసి మీకు అది సవివరంగా సాక్ష్యాలతో సహా వివరిద్దాం అనుకున్నాను. కానీ నాకు అవకాశాన్ని, మీ ముఖారవిందాన్ని చూసే అవకాశాన్ని నాకు ఇవ్వాలా. అయినా పర్లా, నేను బాధపడటం లేదు, మెయిల్లో పంపిస్తున్నా, యాక్షన్ తీసుకోండి. ఈ ఫేక్ లెటర్ ఎవరు రిలీజ్ చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించారు. మీరు అన్న ప్రకారమే, ఇది మీరు ఇచ్చిందే, మీరు నిన్న ప్రెస్లో చెప్పిన దాని ప్రకారం కఠినంగా. మీ ప్రెస్ మీట్ కేవలం వైసీపీ వాళ్ళ మీద కామెంట్ చేస్తేనే అని ఏమైనా ఉందా? లేదు కదా, మీరు కూడా అన్నారు కదా, ప్రతిపక్షాల మీద చేసినా ఒప్పుకొని అన్నారు. అందుకే మీ మీద నమ్మకం కుదిరింది. రాత్రి మాకు రిపోర్ట్ తయారు చేశాం, అయినా మాకు అవకాశం వల్ల మెయిల్లో పంపిస్తున్నాం కనుక కఠిన చర్యలు తీసుకోండి. దాంతోపాటు గౌరవ సంజయ్ గారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి లేఖ కాకుండా అచ్చెన్నాయుడు గారి పేరు మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆవిడ పవన్ కళ్యాణ్ గారికి మానసిక రుగ్మత అని ఒక లెటర్ క్రియేట్ చేశారు మా అచ్చెన్నాయుడు గారి సంతకంతో. దీని మీద చర్యలు తీసుకోవాలి. మీకు పంపించాం కంప్లైంట్. మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత బీసీలు ఎస్సీలు సరిగ్గా రాలేదని ఒకటి క్రియేట్ చేశారు, దొంగ లెటర్, తప్పుడు లెటర్. ఇవన్నీ ఇక్కడే మన భార్గవ రెడ్డి గారి, మీ భార్గవ రెడ్డి గారి, ఇవన్నీ కూడా ఉన్నాయి. యాక్షన్ తీసుకోండి. నిజంగా నిన్న మీ ప్రెస్ మీట్ చిత్తశుద్ధితో పెట్టింది అయితే, ఒక పోలీస్ ఆఫీసర్గా చర్య తీసుకోవాలన్న ఆలోచన మీకు ఉన్నట్లయితే చర్యలు తీసుకోండి. మా మహిళా అధ్యక్షురాలు అనిత గారి మీద ఇష్టం వచ్చినట్లుగా అత్యంత జుగుప్సకరంగా పోస్టులు పెట్టారు. రిపోర్ట్స్ ఆర్ విత్ యూ. యాక్షన్ తీసుకుంటారా?
ఆ అధికార పార్టీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా సంజయ్ గారు. ఆ ధైర్యం మీకున్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. మా ఎమ్మెల్సీ అనురాధ గారు, ఆమెను మరీ అంత బాడీ షేమింగ్ కూడా చేశారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, ఆమె మీద పోస్టులు పెట్టారు. ఆడెవడో వర్రే గిర్రా పేరు మీద ఇష్టం వచ్చినట్టు పెట్టారు. ఆ వర్రె మీద బర్రె మీద యాక్షన్ తీసుకునే ధైర్యం ఉందా? దొంగ కేసులు కాదు సార్ ఇవి, కంకాక్టెడ్ కేసెస్ కాదు, రియల్ కేసెస్. దే హావ్ కమిటెడ్ దిస్ అఫెన్స్. యాక్షన్ తీసుకుంటారా? నేను యాజ్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ గుంటూరులో, మంగళగిరిలో, విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో దాదాపు 45 కంప్లైంట్స్ ఇచ్చాను. ఒక్క కేసులో కూడా మీ సిఐడి కానీ మీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అరెస్టు చేసిన దాఖలాలు లేవు. మీరు ఇప్పుడు తీసుకుంటారా? మీ పాత్రికేయ దీని మీద నిలబడతారా? మీరు ఏదైతే సోషల్ మీడియా పోస్టుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈ మాట మీద నిలబడతారా అని చెప్పి నేను అడుగుతున్నా. వాడెవడో వర్స్ట్ ఫెలో అక్కడ ఉన్నాడు, అమెరికాలో ఉంటాడు, ఒక డర్టీ ఫెలో. వాడు పేరేంటే పంచ్ ప్రభాకర్. ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. ఈ బెదిరింపు టీడీపీ వాళ్ళకా, నేరస్తులందరికా? సంజయ్ గారు మిమ్మల్ని ఈ బెదిరింపు ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. ఈ ఆస్తులు స్వాధీనం చేసుకున్నా మరి పంచ్ ప్రభాకర్ ఆస్తులు స్వాధీనం చేసుకుంటారా? వాళ్ళు పంచ్ ప్రభాకర్ మమ్మల్ని కాదు సార్, టీడీపీ నాయకులను కాదు సార్, మా నాయకులను కాదు సార్, సాక్షాత్తు ఆనరబుల్ హైకోర్టు జడ్జిలను కూడా నోటుకొచ్చినట్లుగా తిట్టాడు ఆ పంచ్ ప్రభాకర్. ధైర్యం ఉందా అతని మీద యాక్షన్? అతను వైసీపీ వాడండి, మీకు ధైర్యం ఉందా యాక్షన్ తీసుకోవటానికి? ఆర్ యూ డేర్ ఎనఫ్ టు కాన్ఫిస్కేట్ హిస్ ప్రాపర్టీస్, టు సీజ్ హిస్ ప్రాపర్టీస్? ఆర్ యూ డేర్ ఎనఫ్ టు గెట్ హిమ్ అరెస్టెడ్? అతన్ని అరెస్ట్ చేసే ధైర్యం ఉందా సంజయ్ గారు అని చెప్తున్నా. మాకు మిమ్మల్ని కలిసే అవకాశం లేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఓకే, మీ ప్రెస్ మీట్లు ఇవన్నీ ఉత్తుత్తి ప్రెస్ మీట్లు అని మాకు అర్థమైంది. జగన్ గారిని, భార్గవ రెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఆ రెడ్ల బృందాన్ని సంతృప్తిపరచడానికే ఈ ప్రెస్ మీట్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫేక్ లెటర్ అరెస్ట్ చేస్తారా? చర్యలు తీసుకుంటారా? అందుకే రాష్ట్ర ప్రజలారా, ఈ సంజయ్ గారు చెప్పిన ప్రెస్ మీట్ అంతా ఒక బోటకం. అయిన దానికి కాని దానికి ప్రెస్ మీట్ అని వస్తున్నాడు ఆయన. దానికి కారణం కూడా కొద్ది రోజుల్లోనే మాకు ఎవిడెన్సెస్తో సహా వస్తుంది, అది కూడా మీకు చెబుతాం. ఆయన అట్లాగే ప్రెస్ మీట్లు పెడుతుంటారు పని లేకపోయినా. మన మా చంద్రబాబు నాయుడు గారి దాంట్లో కూడా ఇక్కడ పెట్టాడు ప్రెస్ మీట్, హైదరాబాద్లో పెట్టాడు, ఢిల్లీలో కూడా పెట్టాడు. అది న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ మాట ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. ఎప్పటికైనా మించిపోయింది లేదు సార్. ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ టు యాక్ట్ యాజ్ పోలీస్ ఆఫీసర్, నిజంగా ఐపీఎస్ ఆఫీసర్ లాగా, పోలీస్ ఆఫీసర్ లాగా చిత్తశుద్ధితో మీ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలన్న ఆలోచన మీకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫేక్ నోట్ రిలీజ్ చేసిన భార్గవ రెడ్డిని అరెస్ట్ చేయండి, బరబరా ఈడ్చుకురండి, పోలీసు లాకప్లో పడేయండి. అప్పుడు మీ ప్రెస్ మీట్ని నమ్ముతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇప్పుడు నేను మెయిల్లో పంపిస్తున్న నా కంప్లైంట్, ఎటు నేను రావడానికి మీరు అవకాశం ఇవ్వట్లేదు కనుక, తెలుగుదేశం వాళ్ళని చూడటానికి మీరు ఇష్టపడటం లేదు కనుక, మీ ప్రెస్ మీట్ అంతా నమ్మశక్యం కాంది, అదొక అభూత కల్పన, అబద్ధాల పుట్ట కనుక మెయిల్లో నేను మీకు పంపిస్తున్నాను ఈ కంప్లైంట్. దీన్ని కేసు రిజిస్టర్ చేసి వెంటనే దీనికి బాధ్యులైన భార్గవ రెడ్డి అండ్ టీమ్ను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ రకంగా ప్రత్యర్థి పార్టీలని రాకుండా, బాధితుల్ని మొహం చూడకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికార పార్టీకే మేము దాసోహం చేస్తామంటాం, సరైనది కాదు అని చెప్పి కూడా సంజయ్ గారికి సూచిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆస్తులు అటాచ్ అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారానే ప్రజలు విన్నారు. అతని ఆస్తులు ఈడీ అటాచ్ చేసి
సంవత్సరాల క్రితమే. ఇదే ఆస్తుల అటాచ్మెంట్ ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ సోషల్ మీడియా కేసుల్లో ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారి సంజయ్ గారు చెప్తా ఉన్నాడు, ఆస్తులు అటాచ్ చేస్తాం సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడితే. అసలు అది సాధ్యం అంటారా? కోర్టులు పర్మిషన్ ఇస్తాయా? మీరు ఒక మాజీ పోలీస్ అధికారిగా దీనికి ఏం సమాధానం చెప్తారు? ఆయనకి సంజయ్ గారికి పేరుకి ఐపీఎస్ ఆఫీసర్ కానీ పెద్ద ఆర్టే నాలెడ్జ్ ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. ఆర్టే నాలెడ్జ్ ఉన్న పేరుకి పై అధికారి కానీ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీగా ఆర్టే అనుభవం ఉన్న అధికారిలాగా నాకు ఆయన కూడా పెద్ద ఇంపార్టెంట్ పొజిషన్స్లో కూడా పనిచేసినట్టుగా కూడా ఎక్కడ లేదు ఆయన. లేదా సోషల్ మీడియాకి ఆస్తులు జప్తు చేయటువంటి ఇట్లా ఉన్నా దానికి నువ్వు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి ఛార్జ్ షీట్ వేస్తావు, కోర్టులో విచారణ జరుగుతుంది. ముందు జడ్జీలు తిట్టిన వాళ్ళని పట్టుకోండి సార్ సంజయ్ గారు. పంచి ప్రభాకర్ని పట్టుకురండి సార్ సంజయ్ గారు. మీ వర్రారెడ్డి బర్రెరెడ్డి ఉన్నాడు, అతన్ని పట్టుకురండి సార్ సంజయ్ గారు. ఇప్పుడు ఈ ఫేక్ నోట్ క్రియేట్ చేసిన ఈ భార్గవ్ రెడ్డిని పట్టుకురండి సార్ సంజయ్ గారు. 45 కంప్లైంట్స్ నేను వరలరామయ్యగా నేను కంప్లైంట్ ఇచ్చాను, అందులో ఒక్కరినైనా అరెస్ట్ చేయండి సార్ సంజయ్ గారు. నా మహిళా నాయకురాల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయండి సంజయ్ గారు. అంతేగాని ఈ రకంగా మీరెందుకో బాగా పూర్తిగా మారిపోయారు. మీరు పోలీస్ ఆఫీసర్ అన్న విషయాన్ని మర్చిపోయి ఏదో నేను జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక రక్షకుడిని అన్నట్టుగా ఉన్నారు. అది సరైనది కాదేమో ఆలోచన చేయండి సంజయ్ గారు. నేను ఎదుర్కొ 45 సార్లు నేను కంప్లైంట్ ఇచ్చాను మీరు ఇప్పుడు అంటా ఉన్నారు. మరి వాళ్ళు బురదేస్తున్న ప్రతిసారి మీరు తుడుచుకుంటా ఉన్నారే కానీ యు ఆర్ నాట్ ఫైటింగ్ అనేసి అనిపిస్తా ఉంది సార్. మై డియర్ ఫ్రెండ్, ఉడత శ్రీరామచంద్రుడికి అత్యంత ఇష్టమైన జీవి. ఉడత తెలుసు కదా, ఉడత సాయం అంటాం. శ్రీరామచంద్రుడి విల్లు కింద ఉడత పడి నలిగిపోతూ ఉన్నది. నలిగిపోతుంటే ఉడతను ఏమని నువ్వు అరవచ్చు కదమ్మా. నేను ఏమని అరవాలి? రామా రామా అని అరవాలి. నేను రాముడు నాకు రక్షగా వస్తాడు, ఆ రాముడు బాణం కిందే నేను నలిగిపోతూ ఉంటే నేను ఏమని అరవాలన్నది ఉడత. ఈ రోజున ప్రత్యర్థి పార్టీగా మేము కంప్లైంట్ చేసింది ఎవరికి? పోలీస్. మా కంప్లైంట్ పోలీస్ తీసుకొని విచారణ చేసి ఈ భార్గవ్ రెడ్డి లాంటి పనికి మాలిన వాళ్ళని, ఈ వాడెవడు చెంచారెడ్డి, ఎవడో అమెరికా రెడ్డి, పంచి ప్రభాకర్ లాంటి పనికిరాని వాళ్ళని, ఈ వర్రారెడ్డి లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా మహిళల్ని బాడీ షేమింగ్ చేస్తున్న ఈ వ్యధవులందరినీ పట్టుకురావాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్. మరి మన సంజయ్ గారు ఏం ఈయన పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే పట్టుకుంటా, అధికార పార్టీ మంత్రులు తిడితేనే పట్టుకుంటా అంటున్నాడు. మరి ఆ ఉడత రాముడి పేరు తెలుస్తుంది, నేను పోలీస్ పేరు తెలుస్తా. పోలీసే చేయకపోతే ఇంకా రాముడి బాను నొక్కుతుంటే ఈ పోలీసులే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తుంటే ఎలాగా? అందుకు అరే తమ్ముడు నీకు చెబుతున్నాను, సారీ తమ్ముడు అన్నాడు, జడ్జిల్ని, హైకోర్టు జడ్జిల్ని తిడితేనే దిక్కులేని తనంగా పోలీసులు వ్యవహరిస్తుంటే పోలీసులు అక్కడికి సిగ్గుపడాలి. హైకోర్టు జడ్జిల్ని తిట్టిన వాడినే పట్టుకోలేకపోయి ఇంకా ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఎందుకంటే దేనికి సార్? హైకోర్టు జడ్జిల్ని తిట్టిన వాళ్ళనే పట్టుకోలేని ఈయన ఏదో అంటారు చూడు, అమ్మకు ఒక ముద్ద తిండి పెట్టాడు కానీ పిల్లమ్మకు మాత్రం బంగారు గాజులు చేస్తా అంట. అట్లుంది. హైకోర్టు జడ్జిని తిట్టినని పట్టుకోడు కానీ మంత్రిని జగన్మోహన్ రెడ్డిని తిడితే మాత్రం తోలు తీసి అండగడతాడంట. మరి మా వాళ్ళని తిట్టిన వాళ్ళని కూడా చేయండి. ఏ బిగ్ ఛాలెంజ్ టు యూ. సంజయ్ గారికి పెద్ద ఛాలెంజ్ ఇది. చేయగలరా? లేదా ఉత్తుత్తు భద్రయ్యాను మీరు అబ్బాయి సరదాకి జగన్మోహన్ రెడ్డి పెట్టమంటే పెట్టాను, భార్గవ్ రెడ్డి పెట్టమంటే పెట్టాను, సజ్జలు పెట్టమంటే పెట్టాను, నేను వాళ్ళ దగ్గర నీ బాంఛం దొరకదా అంటే మీ కర్మ. రెట్టింపైన ఉత్సాహంతో 2 నెలలు 3 నెలలు 100 days పెట్టాము. 100 days తర్వాత సినిమా మారిపోతుంది, చారిత్రాత్మక సినిమా రంగంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మాత్రం ఉంటుందిరా దొర. తప్పు చేసిన వాళ్ళకి ఒకటేస్తే 2 వేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో అధికారం మాది, రామరాజ్య పరిపాలన ఉంటుంది, దుష్ట సంహారం, దుష్ట శిక్షణ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.
రైట్.